పాలిటిక్స్ అనేది ఎడ్యుకేషన్ విద్యా సంస్థల మీద ఇది కరెక్టేనా, మీరేమంటారు? అంటే విద్యా సంస్థలు కూడా వ్యాపార సంస్థలుగా మారిపోయిన తర్వాత బేసికలీ ఏంటంటే మీరు స్టేట్ ఒకటి కన్సిడర్ చేయొద్దు. దేశంలో ఎక్కడ చూసినా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని లొంగ తీసుకోవాలి అంటే ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ఆర్థిక మూలాల మీద టార్గెట్ చేయటమే పొలిటికల్ గా జరుగుతున్న దాడులు. మనం రాజకీయ దాడులనే చెప్పాలి వీటిని. ఆ విధంగా జరుగుతూ ఉంది. అయితే ఎవరు నిలబడగలరు అంటే అలాంటి దాడులు జరిగినప్పుడు భయపడకుండా నిర్భయంగా పార్టీకి అండగా నమ్ముకున్న నాయకుడికి ఒక సిద్ధాంతాలకి నమ్ముకున్న దానికి నిలబడగలిగిన వాళ్ళు ఎవరు అంటే వ్యాపారాన్ని అడ్డగోలుగా చేయకుండా అక్రమంగా చేయకుండా నిజాయితీతో చేయగలిగిన నాయకులు మాత్రమే ప్రభుత్వ దాడులను రాజకీయ దాడులను ఎదురొడ్డి మరి ప్రజల కోసమో తను నమ్ముకున్న సిద్ధాంతం కోసమో తను నమ్ముకున్న పార్టీ కోసం నిలబడగలరు. కానీ జనరల్ గా వ్యాపారాలు వేరు, విద్యా సంస్థలకు వచ్చేసరికి సార్ ఇది అతని మీద మాత్రమే దాడి కాదు, ఆ విద్యా సంస్థల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల మీద కూడా చేసే దాడి లాంటిది. ఎందుకంటే మీరు రీసెంట్ గా ఒక ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ తీసుకుంటే, హైదరాబాద్ అన్ని చోట్ల కూల్చివేతలు చేస్తున్న టైంలో కూడా ఓవైసీ కాలేజెస్ ని ఎందుకు కూల్చివేయలేదు అనే ఒక సందర్భంలో ఆబ్వియస్లీ రాజకీయంగా రెండు వర్గాలుగా చీలిపోయి మాట్లాడినా కూడా కోర్టులు సైతం ఎక్కడ కాంప్రమైజ్ అయినాయి, హైదరాబాద్ ఎక్కడ కాంప్రమైజ్ అయింది. ఎంతో మంది పేద విద్యార్థులు ఆ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ప్రాపర్ నోటీస్ ఇచ్చి వాళ్ళ అకాడమిక్స్ కంప్లీట్ అవ్వకుండా 2-3 years కోర్సెస్ ఉన్నప్పుడు వాళ్ళ జీవితం నాశనం చేయలేని పరిస్థితుల్లో అది చెరువులో ఉన్నది అని తెలిసిన తర్వాత కూడా మేము ఎక్సెంప్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అన్నారు. ఇక్కడ రెండు ప్రభుత్వాల మధ్య తేడా ఆలోచించండి. అంటే విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కూడా చేయాల్సినవి ఇవి. మరి ఇదే తరహాలో మీరు విన్నాలన్నట్టు ఆల్మోస్ట్ సిండికేట్ చేసేసి ఇప్పుడు మనం రిజల్ట్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి సార్, 1-1-1-2-2-2 అని చెప్తా ఉంటారు. టాప్ 100 కాదు, వెనక నుంచి చూస్తే టాప్ 5 lakh కూడా అలాగే ఉంటాయి వెనక నుంచి చూస్తే. ఎందుకంటే 1-2 విద్యా సంస్థలు చదివితే అందులో చదువు లేదంటే ఇందులో చదువు అన్నట్లు దాన్ని ఒక సిండికేట్ వ్యాపారం లాగా చేసేసి విద్యని అలా వ్యాపారం చేసేసారు. వీళ్ళు ఏం చూపిస్తున్నారు, టాప్ 100 seats చూపిస్తున్నారు ర్యాంకర్స్ ని. చదివిన 5 లక్షల మంది మీ దగ్గరే ఉంటే వెనక నుంచి 5 లక్షల ర్యాంకులు కూడా మీయే కదా, మరి అవి ప్రకటించగలరా? అంతే కదా. ఇప్పుడు ఒకవేళ తనిఖీలే చేయటమే మేము లేదా ప్రొసీజర్ ఎంతమంది సార్ అక్కడ అన్ని ఇన్స్టిట్యూట్స్ మీద కూడా చేయాలి. అసలు రెగ్యులర్ అంటే అకార్డింగ్ టు ద రూల్స్ ప్లే గ్రౌండ్స్ గానీ కన్స్ట్రక్షన్ గానీ అసలు ఆ పర్మిషన్స్ ఉన్న కాడే రన్ చేస్తున్నారా? పర్మిషన్ ఉన్న దానికి తగ్గట్టుగా సీట్లు ఇన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రన్ చేస్తున్నారా? ఏమీ లేవు కదా. ఎన్నిసార్లు ఇలాంటి పేపర్కి వచ్చినా, ఎన్ని న్యూస్ వచ్చినా, పేరెంట్స్ గగ్గోలు పెట్టినా, వెళ్ళి ధర్నాలు చేసినా, లేదు స్టూడెంట్ యూనియన్స్ జేఏసీలు వెళ్ళి చెప్పినా ఆ విద్యా సంస్థల మీదకి వెళ్ళే ధైర్యం ఎవరికి లేదు. కేవలం ఇది రాజకీయంగా ఒకవేళ నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇలాగే చేయాలంటే ఎప్పుడు మూసుకునేవాళ్ళు వాళ్ళు విద్యా సంస్థలు. అలా వాళ్ళు చేయలేదు కదా అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేశారు, ప్రైవేట్ ఏంది గవర్నమెంట్ ఏంది, స్కూల్స్ ఎడ్యుకేషన్ పిల్లలు భవిష్యత్తు బాగుపడాలని. ఆ తరహాలో ఆలోచించలేకపోతున్నారా? ఎందుకు అంటే ఇది నేనైతే దీనిని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి మీద జరుగుతున్న దాడి అంటే అతని వ్యాపారం అంటే అది విద్యా సంస్థలు అనే తరగతి దాంట్లో పిల్లల భవిష్యత్తు ఉంది అనేది కూడా గుర్తుంచుకోవాలి అంట. సరే ఫైనల్ గా మీరు చెప్పండి, ఒక లైన్ కన్క్లూడ్ చేద్దాం, టైం అయిపోయింది. చూపుడు గారు ఈ అటాక్ ని ఎలా చూడాలి? చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారి మీద కక్షపూర్వకంగా ప్రభుత్వం అతన్ని లొంగ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులకి గురి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి నీతిగా ఉండే, స్ట్రిక్ట్ గా ఉండే, లేకపోతే చాలా మీరు ఇందాక చెప్పినట్టుగా నైస్ గా ఉండే పొలిటీషియన్స్ వాళ్ళు ఒకవేళ ఏమైనా వ్యాపారాలు చేస్తే వాళ్ళ వ్యాపారాల మీద ఖచ్చితంగా దెబ్బ కొట్టాలని ఒక భయాందోళన గురి చేసే ఒక పద్ధతి ఇది. ఎవరు లెక్క చేయండి. చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈరోజు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం చెరువు కార్యక్రమాన్ని ఇచ్చి ఆయన నిజాయితీని నెల్లూరు అవినీతిపరమైనటువంటి నెల్లూరు విద్యా సంస్థల అధిపతులు ఉన్నటువంటి ఏరియాలో అవసరమైతే ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ కూడా ఈయన ఇంటర్మీడియట్ అక్కడ ఇంటర్మీడియట్ ఇక్కడే ఓటేరియడం లేవు అక్కడ ఉన్నట్టుగా. కాబట్టి పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా నిజాయితీగా విద్యను అందిస్తూ వ్యాపారం అయితే అయ్యుండొచ్చు కూడా ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఒక వ్యక్తిని మెదడుకోవటాలను చేసే ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రజాస్వామికవాదుల్ని లేదా ఇంటలెక్చువల్స్ వాళ్ళని మీరంటే మీడియాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అందరూ కూడా ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి మనం చేయగలిగితే అంటే ఒక
గుడ్ పాలిటిక్స్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద చుట్టుకుని తల ఎగరేసి నెక్లెస్ గా ఉండిపోయి బూతులు చుట్టుకోవడమే. ఇందాక ఇప్పుడు దాకా మన పంతం నానాజీ గారి గురించే మాట్లాడుకున్నాం. అవసరం అది లేకుండా ఉండాలి, కానీ ఛాలెంజెస్ ఆ విధంగా వస్తూ ఉన్నాయి. కానీ టీడీపీ, జనసేన, ఎందుకో బీజేపీ తనిఖీల బరిని అంటాడు చూడండి, నానెందుకో వెనకబడ్డాడు. సరే చూద్దామండి. ఏదేమైనా మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, ఏంటంటే కంపారిటివ్ స్టడీ. ఇది కనుక మీరు చేస్తే, అంటే ఇప్పుడు ఆ విద్యా సంస్థల మీద అటాక్ చేశారు కదా, ఇది చాలా మంచి ప్రపోజల్. ఒక కంపారిటివ్ స్టడీ కూడా బయటకు వస్తే బాగుంటుంది. మీరే దానికి చొరవ తీసుకోండి. థ్యాంక్ యూ. ముగించే ముందు సార్, రాజకీయాలు ఎలా ఉన్నాయి, వాతావరణం కూడా అలా ఉంది అనేటువంటిది అది ఒక్క నిమిషం సార్, ఒకటే నిమిషం. అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఈ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ స్థితి అంట. ఇది 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని అంటే, ఈ సందర్భంగా ఒక బయట చక్కెరలు కొడుతుందండి. అదొకసారి చూద్దాం సార్. ఒకసారి ఆ వైఎస్ఆర్ గారు బయట ప్లే చేయండి. వైఎస్ఆర్ గారు బయట టైం ఉందా మనకి? వర్షాలు బాగానే పడుతున్నాయి.